హలో మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్ట్ 2 రుషికొండ టెంపుల్ అని చెప్పాను కదా, అదే రుషికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. మినీ టీటీడీ. లాస్ట్ టైం ఏకాదశి టైంలో వచ్చాము, అస్సలు ఖాళీ లేదు. మీకు ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పటికి అప్పటికి ఏంటి డిఫరెన్స్ అని చూడండి. అస్సలు చాలా రష్గా ఉంది, అదంతా ఎలో లేదు అక్కడ. ఏవో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను, అవే యాడ్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా రుషికొండ అయితే వచ్చేసాము. మొత్తానికి లాస్ట్ టైము ఏకాదశి టైంలో వచ్చాము, కానీ అస్సలు ఖాళీ లేదు, చాలా రష్గా ఉంది. ఇక్కడ అంతా జనాలే. ఇక్కడ మనకి ఓన్ వెహికల్స్ ఉంటే కనుక మనం అలా వెళ్ళిపోవచ్చు. కిందన యాక్చువల్లీ టికెట్ అడుగుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రోజు అయితే ఎవరు లేరు. మన వెహికల్స్ అవన్నీ ఉంటే వెళ్ళిపోవచ్చు ఓన్గా. అక్కడ పక్కన షెడ్ కనిపిస్తుంది కదా, ఆ షెడ్ ఏదైతే ఉందో అది మెట్ల మార్గం. స్టార్టింగ్లో లేదు, ఇప్పుడు అది కూడా అరేంజ్ చేస్తారు. ఇంకా సేమ్ తిరుపతి లాగే ఉంటుంది మొత్తం. ఈసారి ఎప్పుడైనా మెట్ల మార్గం నుంచి వెళ్తే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. ఆ రోజు ప్రస్తుతానికైతే మనం కార్లో వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. మొత్తం రుషికొండకి ఇప్పుడు మినీ టీటీడీయే ఒక అట్రాక్షన్గా మారింది. కన్ఫామ్గా వైజాగ్ ఎవరైనా విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఏకాదశి అయినా ఒక 1-2 వీక్స్లోనే వెళ్ళాము, అందుకే ఇంకా ఈ టెంట్స్ అవన్నీ డెకరేషన్ అంతా అలానే ఉంది. నార్మల్ టైంలో ఆ డెకరేషన్స్ అవేమీ ఉండవు, అక్కడ గేట్స్ కానీ అవన్నీ ఏమి ఉండవు. సో ఇంకా ఎంట్రన్స్ అయిపోయాం కదా, ఇంకా అలా బ్యాక్ సైడ్ వెళ్తే కనుక కార్ పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ శ్రీవారి లడ్డు కౌంటర్ కూడా అరేంజ్ చేశారు. అంటే ఇంకా తిరుపతిలో లడ్డు ఎలా అయితే ఇస్తారో సేమ్, మేబీ నాకు తెలిసి అక్కడ నుండే వస్తున్నాయేమో, సేమ్ అలానే ఇక్కడ కూడా లడ్డు ఇస్తున్నారు. ఇంకా మనం ఇదే వేని నార్మల్గా అయితే ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా ఇక్కడి నుంచి వెళ్తే మనకి గుడి ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనం పైకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా కిందనేమో మనకి శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి, అక్కడే కొబ్బరికాయ అవన్నీ కొడుతూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా ఇదంతానా. మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్ళారో ఒక కమెంట్ చేయండి. ఇక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాము, ఇంకా మెట్ల మీద నుండి పైకి వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడ లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉంది, అంటే ఏజ్డ్ పీపుల్కి కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉంది. మనం గుడికి ఎంట్రన్స్ అవ్వకముందే ధ్వజస్తంభానికి అయితే దండం పెట్టుకుంటాం కదా, అలాగే ఇక్కడ దండం పెట్టుకొని ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళగలిగాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము, దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. పక్కనే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫోన్స్ అయితే ఎల్లో లేదు కాబట్టి దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. వెనక నుండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను. తర్వాత ఇటువైపు మధ్యలోనేమో శ్రీవారి టెంపుల్ ఉంటుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఆండాల్ అమ్మవారు అంటే గోదాదేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటో తీయగలిగాను, ఇది మీరు కూడా చూసేయండి ఒకసారి. తర్వాత ఇంకా బయటకు వచ్చేసరికి ఇలా ఉంది మొత్తం వ్యూ అంతా. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది, అంటే ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చిన వారికి ప్రసాదం ఇస్తారు. మనం వెళ్ళిన రోజు పట్టిక ప్రసాదం అయితే ఇచ్చారు. ఇక్కడ ఎవ్రీ సెకండ్ సాటర్డే అయితే తిరుపతి నుండి వచ్చే ప్రసాదం అయితే సేల్ చేస్తూ ఉంటారు. మనం ఆ రోజు కావాలంటే ఆ శ్రీవారి లడ్డూని మనం కొనుక్కోవచ్చు. ఇంకా దర్శనం అంతా చేసుకొని కిందకైతే వచ్చేసాం. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది మొత్తం. పార్కింగ్ అయితే బ్యాక్ సైడ్ నుండి ప్లేస్ ఉంది ఇక్కడ కార్ పార్కింగ్కి. బైక్ పార్కింగ్ అంతా ఫ్రంట్ వ్యూ, ఇదిగోండి ఇదంతా బ్యాక్, గుడి బ్యాక్ సైడ్ ఇది కార్ పార్కింగ్కి. ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం కూడా జరుగుతుంది 12:30కి అలాగా. కిందన గుడి ఎంట్రన్స్ దగ్గరే జరుగుతుంది. వెయిట్ చేసి అన్నదానంకి ఉండాలనుకుంటే ఉండొచ్చు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు వీరు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. బాయ్ బాయ్. ఏకాదశి టైంలో వెళ్ళిన క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను అన్నాను కదా, ఇదిగో చూసేయండి. అవును, చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఆ రోజు మెట్ల మార్గం ఖాళీ లేదు, ఫ్రీ బస్సెస్ ఖాళీ లేవు. మొత్తం చూస్తున్నారు కదా ఎలా ఉందో. శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు మొత్తం ఆ రోజైతే. ఇంకా మొత్తం మేము ఇలా మనం నడుచుకొని రోడ్ వే నుంచి కూడా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఆ రోజు బాగా రష్గా ఉంది కాబట్టి మేమైతే ఇలా వెళ్ళాము. ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి ఆ రోజు, అంటే మన రెగ్యులర్గా కూడా ఉంటాయి. ఆ రోజు కూడా అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా వేశారు.
వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఇంకా ఫ్రీ బస్సెస్ కూడా ఆ రోజు పెట్టారు ఇంకొంచెం ఎక్కువగా. మొత్తానికైతే పైకి ఉండి చూస్తున్నారు కదా, ఇక్కడ అటువైపు మెట్ల మార్గం నుంచి వచ్చే వాళ్ళకి ఇదొక లైను, మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా డైరెక్ట్గా వచ్చేయచ్చు. మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము మొత్తం. అంటే ఇంకా డైరెక్ట్గా దర్శనమే, మధ్యలో ఎక్కడ ఆగడానికి లేదు. శ్రీవారు అయితే సేమ్ మనం ఇంకా తిరుపతిలో చూసినట్టే ఉంటారు.